రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కంటోన్మెంట్ బోర్డు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పులతో ప్రభుత్వాధికారులు కోర్టులు మెట్టెక్కాల్సిన పరిస్థితి వస్తుందని మండిపడింది. ఆచరణ సాధ్యం కాని రీతిలో అమలు చేస్తున్న ఉచిత పథకాల వల్ల మున్ముందు ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. కూర్చొని కొండలైన కరిగిపోతాయని, ఆఖరికి కుబేరుడైన కూలి పనికి పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని న్యాయమూర్తి నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు ఘాటుగా స్పందించింది. అనేక ఉచిత పథకాలు అమలు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులతో అధికారులు తిప్పలు పడుతున్నారని మండిపడింది. కంటోన్మెంట్ బోర్డుకు 33.42 కోట్ల నిధులు విడుదల చేయాలంటూ హైకోర్టు 2024లో ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ప్రభుత్వం తీర్పును అమలు చేయడం లేదంటూ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జె రామకృష్ణ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. కోర్టు ఉత్తర్వులిచ్చి 2 ఏళ్లైనా ప్రభుత్వం అమలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా ఈ విచారణకు హాజరయ్యారు. 24 కోట్లు గత మే నెలలో చెల్లించామని తెలిపారు. మిగతా సొమ్మును వాయిదాల పద్ధతిలో 6 నెలల్లో చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఖర్చుల మధ్య తీవ్ర వ్యత్యాసం నెలకొనడంతో సమతుల్యత దెబ్బతింటుందని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. రాష్ట్రానికి 3.74 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే 2.74 లక్షల కోట్లు బయటకు వెళ్తున్నాయని చెప్పారు. జీతాలు, అప్పులకు 1.50 లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. మిగిలిన 90,000 కోట్లలో 89,000 కోట్లను సంక్షేమ పథకాలకి ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలిపారు. జనాకర్షణ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. ఒక్కో ప్రభుత్వాధికారిపై 3 నుంచి 4,000 కేసులున్నాయని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. సందీప్ కుమార్ సుల్తానియాపై 100కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇలాగైతే ఒక్కో ఆఫీసర్ను జీవితాంతం జైల్లోనే ఉంచాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ వ్యవహార తీరు ఇలా ఉంటే రేపు ఏ అధికారైనా, ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదంతా రాజకీయ ఉపన్యాసం కాదని ఆవేదనతో చెప్తున్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం భూములను విక్రయిస్తుందని, మరి భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటని న్యాయమూర్తి నగేష్ భీమపాక ప్రశ్నించారు. ప్రజా ఆస్తులకు ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించి రక్షించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. కానీ అప్పులు తీర్చడం కోసం ఆస్తులను అమ్మే పరిస్థితి రావటం శోచనీయమని వాపోయారు. ఆచరణ సాధ్యం కాని రీతిలో ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం అని ప్రశ్నించారు. అనర్హులకు దీర్ఘకాలం ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయన్న సామెతను న్యాయమూర్తి గుర్తు చేశారు. ఉచిత పథకాలను అర్హులకు మాత్రమే అమలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనర్హులకు దీర్ఘకాలం ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతుందని హెచ్చరించారు. ఉచితాలపై ఆధారపడే మనస్తత్వం పెరిగితే సమాజం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.03 కోట్ల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తుంటే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారని నిలదీశారు. ఇన్ని ఉచిత పథకాలు అమలు చేస్తే కుబేరుడైనా కూలి పనికి వెళ్లాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇష్టరాజ్యంగా జనాకర్షణ పథకాలు అమలు చేయడంతో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని, ఇందుకు అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామాల్లోకి వెళ్తే కూలీలు దొరక్క రైతులు అగచాట్లు పడుతున్నారని, ఏడుపు ఒక్కటే తక్కువని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలు ఇక్కడికి వచ్చి వ్యవసాయ పనులు పూర్తి చేయాల్సి వస్తుందని తెలిపారు. అయినా మనం ఏ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాల కింద వచ్చే సొమ్ములతో కొందరు కాలు మీద కాలు వేసుకుని బతుకుతుంటే ఉద్యోగులు కూడా ఉద్యోగాలు మానేసి తమకు ఉచిత పథకాలు కావాలని కోరే ప్రమాదం పొంచి ఉందని న్యాయమూర్తి హెచ్చరించారు. కంటోన్మెంట్ బోర్డు కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నగేష్ భీమపాక చెల్లింపులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.